ప్రస్తుతం పెళ్లిన సీజన్ బంగారం కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా ఉండవలసిన సమయం. కానీ గోల్డ్ షాపుల్లో ఆ సందడి లేదు. బంగారం కొనాలన్న ఆలోచనే పక్కన పెట్టేశారు జనం. కానీ గోల్డ్ రేట్ మాత్రం పగ్గాలు లేకుండా దూసుకుపోతుంది. మార్కెట్ సూత్రం ప్రకారం డిమాండ్ తగ్గితే ధర తగ్గాలి. మరి గోల్డ్ విషయంలో అలా ఎందుకు జరగడం లేదు? పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోతుంది బంగారం ధర. ఏ రోజుకా రోజు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. బంగారం ధర పెరుగుతుందంటే అది కొన్న వాళ్లలో ఆనందం ఉండాలి. కానీ ప్రస్తుతం బంగారం కొంటున్న వాళ్లలో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఎందుకంటే బంగారం ధర నిజంగా పెరుగుతుందా లేక ఎవరైనా కావాలని పెంచుతున్నారా అనే సందేహం వారిని వెంటాడుతోంది. గతంలో జరిగిన పరిమాణాలు కూడా అందుకు కారణం. 2025లోనే బంగారం ధర 60% పెరిగింది. ఇది మామూలు పెరుగుదల కాదు, అసాధారణమైన పెరుగుదల. ఇది ఒక రకంగా బబుల్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ బబుల్ ఎప్పుడైనా పగిలిపోవచ్చని, సామాన్యులు ఆ ట్రాప్ లో పడవద్దని హెచ్చరిస్తున్నారు. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుదలకు విదేశీ సంస్థల రిపోర్ట్ మాయాజాలం కూడా కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు గోల్డ్‌మ్యాన్ స్టాక్స్, జేపీ మోర్గాన్ వంటి పెద్ద పెద్ద విదేశీ రీసెర్చ్ సంస్థలు బంగారం ఇంకా పెరుగుతుంది అంటూ పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తారు. సామాన్యులు ఆ రిపోర్ట్స్ నమ్మి ఎగబడి కొంటున్నారు. అదే సమయంలో ఆ సంస్థలు, పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని మెల్లగా అమ్ముకొని లాభాలు తీసుకుంటున్నారు. చివరికి రేట్లు పడిపోయాక వాళ్లు లాభంలో ఉంటారు. గరిష్ట రేటుకు కొన్న సామాన్యులు మాత్రం నష్టాల్లో చిక్కుకుంటారు. ఏమైనా వస్తువు ధర సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం ధర మాత్రం లండన్, న్యూయార్క్ లో ఉండే కొన్ని పెద్ద పెద్ద బ్యాంకుల కూడబలుక్కొని ధరను ఫిక్స్ చేస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జేపీ మోర్గాన్ బ్యాంక్ స్పోఫింగ్ అనే టెక్నిక్ వాడి గోల్డ్ రేట్ ను అమాంతం పెంచేసింది. కొనాలని లేకపోయినా లక్షల కొద్ది ఫేక్ ఆర్డర్స్ పెట్టి రేటు పెరిగాక ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడమే స్పోఫింగ్ టెక్నిక్. ఈ నేరం బయటపడడంతో ఆ బ్యాంక్ ఏకంగా $920 మిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 7,600 కోట్ల రూపాయల జరిమానా కట్టింది. దీన్ని బట్టి మార్కెట్ మ్యానిపులేషన్ నిజమేనని తెలుస్తోంది. జనం బంగార బుడగలా పేలిపోయే అవకాశం ఉందన్న వాదనకు గతంలో జరిగిన ఘటనలు కూడా ఆధారంగా నిలుస్తున్నాయి. జనం మార్కెట్ కుప్పకొలితే ఇన్వెస్టర్లు నగదు కోసం బంగారం, వెండి ఈటీఎఫ్లను విక్రయించడం ప్రారంభిస్తారు. తక్కువ ధరలో దొరుకుతున్న షేర్లను కొనడానికి వీటిలో లాభాలను స్వీకరించడం సహజం. దీనివల్ల బంగారం, వెండి ధరలో పెద్ద ఎత్తున దిద్దుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ ఉన్నా కూడా జనం బంగారం కొనడం తగ్గించేశారు. రీటైల్ మార్కెట్ లో కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. ఇది ఒక డేంజర్ సిగ్నల్. ఎప్పుడైతే సామాన్యులు కొనలేరో అప్పుడు రేట్లు పడడం ఖాయం. మార్కెట్ విశ్లేషకులు కూడా అదే చెబుతున్నారు. సో బంగారం కొనాలనుకునే వాళ్ళు బీ కేర్ఫుల్.